ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కానీ మనం వండేటప్పుడో తినేటప్పుడో అందరికీ కామన్గా ఒకటి అనిపిస్తుంది. ఏంటి చెప్పండి? కొత్త కొత్త వంటలు టేస్ట్ చేద్దాం, కొత్త కొత్త వంటలు ఏం చూడాలి అని. అందుకే అమ్మ చేతి వంటలో కొత్త కొత్త వంటలు మీకు చూపిస్తున్నాను. ఆ కొత్త కొత్త రుచుల్ని ఈరోజు ఏం ఉందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు ఏం చేస్తున్నారు అమ్మ చేతి వంట? ఇప్పుడు సీజనల్ పనసకాయ వస్తుంది పచ్చిది అనమాట. దాంతో ఈరోజు మనము పనసకాయ బిర్యానీ చేద్దాం. పనసకాయ బిర్యానీ, వావ్, ఇది చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా మనం ఫంక్షన్స్ లో తింటాము. చాలా అంటే ఆల్మోస్ట్ వెజ్ స్పెషల్ ఉన్నాయని ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ పనసకాయ బిర్యానీ మనం టేస్ట్ చేస్తాం. సో అయితే ఇప్పుడు అది చేయబోతున్నాం. ఎలా తయారు చేస్తారు అనేది చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దామా? పనసకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించిన పనస ముక్కలు, ఉడికించుకున్న బాస్మతి బియ్యం, నూనె, నెయ్యి, హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కుంకుమ పువ్వు వాటర్, ధనియా జీలకర్ర కలిపి చేసిన పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా. ఓకే శ్రీదేవి గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ప్రాసెస్ చెప్తే ఓకే చేసేద్దాం. ఇదేంటంటే పనసకాయ మామూలుగా వేడి వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసి తెచ్చేసాను అనమాట. ఎంతసేపు ఉడకబెట్టాలి? ఒక ఇట్లా స్పూన్ పెడితే తెలిసిపోతుంది మనకి. అంటే ఒక 100లో 80% బంగాళదుంపల్లాగా. సేమ్ మన చికెన్, అసలు ఇది చికెన్ మటన్ బిర్యానీ కంటే ఈ బిర్యానీ బాగుంటుంది. అసలు దాంతో సమానంగా ఉంటుంది అనమాట. ఇది అట్లా 80% దాకా ఉడకపెట్టుకొని తెచ్చుకుంది. ఎప్పటిలాగే మనం రైస్ ఉడకపెట్టేసి తెచ్చేసుకున్నాము. ఇంకా కర్రీ ప్రాసెస్ అయిపోతే మన దమ్ ఇచ్చుకోవడం. సో ఒక ప్యాన్ పెట్టేస్తారు గిన్నె. ఓకే, డైరెక్ట్ మనం బిర్యానీ చేసేస్తాము. నేను ఈ లోపల అది వేడే ఎక్కే లోపల ఈ కర్రీకి కావాల్సినవి మిక్స్ చేస్తాను. ముందు ఆయిల్ వేద్దాము. అందులో కొంచెం నెయ్యి కూడా వేయండి. అది కాగే లోపల, అది వేడెక్కే లోపల ఈ ఉడకపెట్టిన పనసకాయ ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఒక స్పూన్ కదా. మనం పచ్చివి ఇంట్లో చేసేటప్పుడు పచ్చివి కూడా కొంచెం ఉప్పు పసుపు వేసేసి నూనెలో వేపుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెము కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, బ్లాక్ అయిపోతుంటుంది. అలా అవ్వకూడదంటే ఇలా చేసుకోవచ్చు. ఆల్రెడీ పసుపు వేస్తాను, కానీ కొంచెం కర్రీ చేస్తాం కదా, పసుపు వేస్తున్నాను. అలాగే దీనికి సరిపడంత కారము, నెక్స్ట్ ఇది ధనియాలు జీలకర్ర పొడి, ఓకే, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు. దానికి రైస్కి ఆల్రెడీ ఉడికించాను కూడా వేసాను, అందులో కూడా వేసాను, కానీ ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ సరిపడంత. సో ఆయిల్ కాగితే హోల్ గరం మసాలా వేస్తాము. కాగిన వెంటనే ఉల్లిపాయలు, అది ఉల్లిపాయలు వేగిన వెంటనే మనం ఇది వేస్తాం కదా. ఇంకా మనకి ఇందులోనే మనము కర్రీకి కావాల్సినవన్నీ వేసేస్తున్నాను. అది వేగే లోపల ఇంకా కార్డ్ కూడా వేస్తాను. నెక్స్ట్ కొంచెం పుదీనా ఆకులు. పుదీనా ఆయిల్ అయ్యాకలేదా? అన్ని కర్రీతో పాటు వేగుతాయి కదా. కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్. అంటే మనకి ఆ ఉల్లిపాయ వేగే లోపల మనం ఇవన్నీ కలిపేసుకున్నాం అనుకోండి, కర్రీ కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది.
అంటే మనం పనసకాయని ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ఇంత ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుంది. ఒకవేళ మనం పచ్చిది అంటే ఇప్పుడు అది వేగిన వెంటనే అల్లం వెల్లిపాయ వేసి పనసకాయలు వేసి ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. కొబ్బరిని జీడిపప్పు పేస్ట్, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, అలాగే కొంచెం నిమ్మరసం, కొంచెం వాటర్ వేసేసి వాటర్, రైస్ దానిపైన వేసేద్దాము. బ్రౌన్ వేసాము, కొత్తిమీర తగ్గిద్దాము, కొంచెం పుదీనా, తర్వాత ఇది కుంకుమ పువ్వుని వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచితే ఇట్లా కలర్ వస్తుంది. ఇది మొత్తము వేసే నెయ్యి కూడా ఒక స్పూన్ వేసేసాక ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దమ్మిచ్చి తర్వాత ఇంకొక సిమ్ లో ఒక 5 నిమిషాలు దమ్మిస్తే పనసకాయ బిర్యానీ రెడీ. అది పెట్టండి, వాటర్ బాటిల్ పెట్టండి. ఒక 5 నిమిషాలు చెప్పంటే మోస్ట్లీ ఒక 10 నిమిషాలు మనం రైస్ అంతా అన్ని ఉడికించేసాం, పనసకాయతో ముక్కలు ఉడికించేసాం, అన్ని అయిపోయింది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దామా? సో డైరెక్ట్ గా మనం ప్లేట్ లో డిష్ అవుట్ చేద్దాము. పనసకాయ బిర్యానీ రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా వేడి వేడి పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేసామో. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను. వేడి వేడి పనసకాయ బిర్యానీ ఏదో ఫంక్షన్కి వెళ్ళి తింటే ఎలా అంటామో అలాగే అంతే టేస్టీగా ఉంది. ఇంకా వేడి వేడిగా ఇంకా బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టేస్టీ ఎమ్మీ రెసిపీ అందరికి తెలిసింది కూడా ఎలా చేసుకోవాలి అనేది అందరి మనసులో ఒక డౌట్, అది తీర్చేశారు. థ్యాంక్ యూ వీణా. తప్పకుండా మీరు అందరూ తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పనసకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించిన పనస ముక్కలు, ఉడికించుకున్న బాస్మతి బియ్యం, నూనె, నెయ్యి, హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కుంకుమ పువ్వు వాటర్, ధనియా జీలకర్ర కలిపి చేసిన పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా. పనసకాయ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె, కొద్దిగా నెయ్యి కూడా వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పసుపు, ఉప్పు వేసి ఉడికించిన పనస ముక్కలు తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ లోపుగా మనం కలిపి పెట్టిన పనస ముక్కల్లో పెరుగు కూడా వేసి
వేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి మరలా కలపాలి. ఇప్పుడు తర్వాత పనస ముక్కలను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి రెడీగా పెట్టిన బాస్మతి రైస్ వేసుకొని దానిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కుంకుమ పువ్వు వాటర్ వేసి ఫైనల్ గా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దమ్ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన పనసకాయ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ రెడీ. సో చూసారు కదా పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే వేడివేడిగా ఇవాళ లంచ్ మొత్తం పనసకాయ బిర్యానీతో ఫినిష్ చేసేస్తాను. మీరు కూడా అలాగే తయారు చేసుకొని టేస్ట్ చూసి ఎంజాయ్ చేసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.